హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్నైల్ చూడగానే అర్థమైపోయింది కదా, టవర్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్తున్నాము. అది నైట్ వెళ్తున్నాము, లైటింగ్స్తో చాలా బాగా కనిపిస్తుందని. ఈ ట్రైన్లో వెళ్తుంటే చూడండి, లోపల కోచెస్ అన్ని భలే కనిపిస్తున్నాయి. ఇలా మెలికలు తిరుగుతూ ట్రైన్ మెలికలు తిరుగుతుంది పామ్ లాగా. అలా ట్రైన్ దిగి నడుచుకెళ్తుంటే మా హస్బెండ్ అటు చూడు అన్నారు. చూడగానే టవర్ బ్రిడ్జ్ అసలు లైటింగ్స్తో ఎంత బాగుందో. నేను వెంటనే పిక్తి అన్నాను. ఫ్రంట్ ఉంది, దగ్గరికి వెళ్దామని చెప్పాడు. అసలు లైటింగ్స్తో చుట్టూ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు, అద్దాల బిల్డింగ్లు, గ్లాస్ బిల్డింగ్లు అని చెప్పి చిన్నప్పుడు వింటూ ఉంటాం కదా, సేమ్ అలాగే ఉన్నాయి. అసలు ఒక్కొక్క బిల్డింగ్లు 30 ఫ్లోర్లు 40 ఫ్లోర్లు కూడా ఉన్నాయి. దూరం నుంచే ఎంత బాగుంటే దగ్గరికి వెళ్తే ఇంకెంత బాగుంటుంది అనుకున్నాను. ఈ బిల్డింగ్ చూడండి, ఒక టవర్ లా ఉంది. 150 160 ఫ్లోర్స్ ఉంటాయంట. రోడ్ అంతా వైట్ కలర్ ఫ్లవర్స్తో, పింక్ కలర్ ఫ్లవర్స్తో బ్లాజమ్స్ అంటారు కదా, సేమ్ అలాగే అనిపించింది. ఇవన్నీ మనము ఆ ఇన్స్టాగ్రాముల్లో, పింట్రెస్ట్లో చూడడమే ఫస్ట్ టైం నిజంగా చూస్తున్నాను. ఇంకా లండన్ బ్రిడ్జ్ స్టేషన్ పక్కనే ఉంది. మొత్తం దారులు ఉన్నాయి, అటు వెళ్తే ఏమొస్తుంది ఇటు వెళ్తే ఏమొస్తుంది అని. ఈ బిల్డింగ్ చూసారా, ఇది ఈవై బిల్డింగ్. ఈవై అనే కంపెనీ వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ ఆ కంపెనీలో మీకు ఎంత వర్క్ ఉన్నా చెయ్యండి. ఎందుకంటే కంపెనీ లండన్లో ఉంది, ఇక్కడికి వచ్చి వర్క్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా బాగుంది ఈవై బిల్డింగ్ అయితే. ఈవై బిల్డింగ్ పక్కనే టవర్ బ్రిడ్జ్. చాలా లక్కీ ఈవైలో వర్క్ చేసే వాళ్ళందరూ. కొంచెం వర్క్ ఎక్కువైనా కూడా ఈవై కంపెనీ మాత్రం మారకుండా మంచిగా ఒక 4-5 ఇయర్స్ వర్క్ చేస్తే వాళ్ళకి ఆన్ సైట్ కూడా వస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఈవై బిల్డింగ్ పక్కనే మనకి ఇంకా చాలా కంపెనీ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. అవేంటో నాకు సరిగ్గా తెలియదు. ఇంకా ఈవై బిల్డింగ్స్కి పక్కన వేరే కంపెనీస్ మధ్యలో సందులో నుంచి ఇలా వెళ్ళగానే మనకి టవర్ బ్రిడ్జ్ కనిపిస్తూ ఉంటుంది. టవర్ బ్రిడ్జ్ ఎదురుగానే మనకి ఇలా టేబుల్స్ అవన్నీ వేసి ఉన్నాయి. చక్కగా మంచిగా వచ్చి కూర్చోవచ్చు. మంచిగా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి పీస్ఫుల్గా ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే లండన్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా ఎదురుగా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. పైన లైట్స్ వెలుగుతున్నాయి కదా బిల్డింగ్. ఆ బిల్డింగ్లోనే మా హస్బెండ్ ఒక 3 ఇయర్స్ బ్యాక్ వర్క్ చేసేవాడంట. నాకు చూపిస్తున్నాడు, చూడు దాంట్లోనే వర్క్ చేశానని చెప్పేసి. ఇంకా అలా చల్లగాలిలో కొంతసేపు కూర్చున్నాము, లైటింగ్స్ అవన్నీ చూస్తూ. చూడడానికి ఎంత బాగుంది అనిపించిందో నాకు. ఆకలేస్తుందని చెప్పి పక్కనే ఉన్న 5 Guysకి వెళ్ళాము. ఇక్కడ మిల్క్ షేక్ ఏదైనా 3 ఫ్లేవర్స్ తీసుకోవాలి. మేము ఓరియో, వెనీలా, స్ట్రాబెర్రీ తీసుకున్నాము. అసలు మిల్క్ షేక్ ఎంత బాగుందో. ఎప్పుడైనా అక్కడికి వెళ్ళిన వాళ్ళు మిల్క్ షేక్ అయితే కంపల్సరీ తాగండి. ఇంకా అక్కడ మనకి మయోనీస్ కానీ కెచప్ కానీ అన్లిమిటెడ్. ఎక్కడైనా 5 Guysలో అన్లిమిటెడే. నాకు అనిపించింది ఇండియాలో అయితే మయోనీస్ కోసం ఎక్స్ట్రా మనీ అడుగుతారు, ఇక్కడ అసలు అడగని కూడా అడగట్లేదు. ప్లస్ దాంతోపాటు టాప్ క్వాలిటీ ఇచ్చారు అని అనిపించింది. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే అసలు ఆ పీల్ కూడా చేయకుండా ఇచ్చారు, చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి బర్గర్లో మేము వెజ్ బర్గర్ తీసుకున్నాము. దాంట్లో మష్రూమ్స్ వేశారు. నేను ఎప్పుడు బర్గర్లో మష్రూమ్స్ వేయడం చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. క్వాలిటీ పరంగా, క్వాంటిటీ పరంగా చాలా బాగున్నాయి. నాన్ వెజ్ అయితే దొరకదు, ఓన్లీ వెజ్, బీఫ్ ఈ 2 మాత్రమే దొరుకుతాయి. ఎప్పుడైనా టవర్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్ళినప్పుడు 5 Guysలో కంపల్సరీ ట్రై చేయండి. నాకైతే నచ్చాయి, మీకు కూడా డెఫినెట్లీ నచ్చుతాయి. ఇంకా తినేసి బయటికి రాగానే టవర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాము. ఇది ఒక బ్రిడ్జ్ లా ఉంది. ఇంకా మనకు అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు, కానీ మేము వేరే చోటుకి వెళ్ళాలని వెళ్ళలేదు. ఇక్కడ బోట్ కూడా ఎక్కచ్చు. అది డే టైం అయితే, నైట్ టైం అయ్యేసరికి మేము ఎక్కలేదు. ఎవరో కానీ బోట్ ఎక్కినట్టున్నారు. వాళ్ళని అలాగా టవర్ బ్రిడ్జ్ దగ్గర దాకా తీసుకెళ్తున్నారు. చాలా బాగుంది. ఇంకొంతసేపు అలా పిక్స్ దిగేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చేసాము, వేరే ప్లేస్కి వెళ్దామని చెప్పి. లోపలికి వెళ్ళగానే అది రైల్వే స్టేషన్ మాల్ అని చెప్పి తెలియని వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా అయితే మాల్ అనే అనుకుంటారు. అంత పెద్దగా ఉంది. ఇక్కడ మనకు అండర్ గ్రౌండ్ అని చెప్పి, ఓవర్ గ్రౌండ్ అని చెప్పి 2 ఉంటాయి. ఇది ఇంకా చెప్పాలంటే స్వరంగాల్లా అనిపిస్తూ ఉంటుంది. లోపలంతా ఏదో స్వరంగం లోపలికి వెళ్తున్నట్టు. నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్తున్నాము ఏంటి అని చెప్పి వెయిట్ చేస్తూ ఉండండి, నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.